హాయ్ అండి అందరికీ. నేను ఒక డిజైనర్ బ్లౌజ్ కట్ చేద్దామని చెప్పేసి లైనింగ్ అనేది తీసుకున్నాను. అయితే నేను కట్ చేసేటప్పుడు కొద్దిగా మిస్టేక్ చేసి బై మిస్టేక్లో నేను సైడ్ది కట్ చేశానండి. కానీ ఈ విధంగా కట్ అయితే మనం క్లాత్ ఏ విధంగా అతికించుకోవాలి అన్నది చూపిస్తానండి. ఈ టేప్ని రివర్సిబుల్ టేప్ అంటారండి. ఇది మనం క్లాత్లు కట్ అయితే అతికించుకోవడానికి యూజ్ అవుతుంది. చూడండి, పేపర్ కన్నా ఇంకా సన్నగా ఉంటుందండి ఈ టేప్ అనేది. ఈ విధంగా ఈ టేప్ని మనం ఎంతవరకు కట్ చేసుకున్నామో ఫ్యాబ్రిక్ అనేది అంతవరకు చూసుకొని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ నీట్గా సర్దేసుకోండి. కట్ చేసిన క్లాత్ అనేది రెండు దగ్గరగా రావాలండి. ఈ విధంగా దగ్గరగా పెట్టేసుకొని ఈ రివెల్ టేప్ని దానిపైన పెట్టేసేయండి. లైనింగ్ పైన ఈ విధంగా పెట్టేసి మళ్ళీ ఇంకొకటి లైనింగ్ క్లాత్ అనేది ఒక చిన్న ముక్క అనేది తీసి కట్ చేసుకోండి. అంటే మనం ఎంతవరకు అయితే లైనింగ్ క్లాత్ కట్ చేసామో అంతవరకు పొడవు ఉండేలాగా ఒక చిన్న పీస్ అనేది కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దానిపైన వేసేసుకొని ఐరన్ చేసుకోవాలండి. అయితే మనం ఈ రివెల్ టేప్ పెట్టాం కదండి, దానిపైన ఈ మిగిలిన చిన్న క్లాత్ అనేది ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఐరన్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ పెట్టి ఐరన్ చేస్తే మనకి కట్ చేసింది కూడా ఏమీ తెలీదండి. కట్ చేసాము అని కూడా ఎవరికి కనిపించదు, అసలు ఏర్పడదండి. ఈ విధంగా ఐరన్ అనేది చేసుకోండి. ఈ విధంగా ఐరన్ చేస్తే అసలు మనం కట్ చేసినట్టుగా ఉండదు. మనం మెయిన్ లైనింగ్ క్లాత్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా కనిపిస్తుందండి. ఈ చిన్న పీస్ అనేది అతికించేసాను, నేను చూపిస్తానండి. చూడండి, అసలు మనం అక్కడ కట్ చేసాము అని కూడా తెలియకుండా ఉందండి. నేను కొద్దిగా పట్టి లాగుతున్నానండి. చూడండి, లాగినా కూడా మనకి క్లాత్ అనేది డివైడ్ అవ్వట్లేదు. అంటే రెండు మనకు అక్కడ పీసెస్ ఉన్నాయి కదండి, అతుకు చేసాం కదా, అక్కడ ఏం కూడా రావట్లేదు. ఈ విధంగా నేను లాగి చూస్తున్నాను కూడా రావట్లేదు. నీట్గా అతుక్కుంటుందండి. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.